బ్రేకింగ్ న్యూస్. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాసను విడిచారాయన. కొంతకాలంగా శిబు సోరెన్ కిడ్నీ సంబంధిత సమస్యతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయనను గంగారాం ఆసుపత్రిలోని నెఫ్రోడ్ విభాగంలో చేర్చారు. ఆయనకు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉండడంతో కన్నుమూశారు. శిబు సోరెన్ రూపీ కిస్కుని వివాహం చేసుకున్నాడు. అయితే ఆయనకు 3 కుమారులు దుర్గా సోరెన్, హేమంత్ సోరెన్, బసంత్ సోరెన్, ఒక కుమార్తె కూడా ఉంది, అంజలి సోరెన్ ఉన్నారు. అయితే హేమంత్ సోరెన్ ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అతను పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 1995 నుంచి 2005 వరకు జామా నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ జామా శాసనసభ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. బసంత్ సోరెన్ జార్ఖండ్ యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తూ దుమ్కా నుండి 2020లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడాయన. అయితే శిబు సోరెన్ 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అతను ఆ తర్వాత 1980లో దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యాడు. శిబు సోరెన్ 1989, 1991, 1996లో లోక్సభకు వరుసగా ఎన్నికై 1999లో ఓడిపోయారు. అతను 2002లో రాజ్యసభకు ఎన్నికై అదే ఏడాది జరిగిన దుమ్కా లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశాడు. శిబు సోరెన్ దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుండి 8 సార్లు ఎంపీగా, 2005లో 10 రోజుల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2008 నుంచి 2009 వరకు, అలాగే 2009 నుంచి 2010 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. శిబు సోరెన్ 2004లో దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కానీ చిరుద్దీహ్ కేసులో ఆయన మీద అరెస్టు వారెంట్ రావడంతో 2004 జూలై 24న రాజీనామా చేశాడు. శిబు సోరెన్ నెల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత సెప్టెంబర్ 8న బెయిల్పై విడుదలయ్యారు. అతను విడుదలయ్యాక కేంద్ర మంత్రివర్గంలో 2004 నవంబర్ 27న బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాసను విడిచారాయన. అయితే కొంతకాలంగా శిబు సోరెన్ కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయనను గంగారాం ఆసుపత్రిలోని నెఫ్రోడ్ విభాగంలో చేర్చారు. ఆయనకు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉండడంతో కన్నుమూశారు.